ధనుర్మాసంలో ఈ చెట్టుకు నీళ్లు పోస్తే చాలు మీకు ఉన్న అన్ని దోషాలన్నీ ఒక్క నిమిషంలో పోయి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీకు డబ్బుకు లోటు ఉండదు. ధనుర్మాసం అంటే చాలా పవిత్రమైన మాసం. సూర్యుడు ధనస్సు రాశిలోనికి సంక్రమణం చెందినప్పుడు వచ్చే మాసాన్ని ధనుర్మాసం అని అంటారు. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఈ ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిల కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన చేసి నివేదన చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతిలలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే భోగి అంటే సంక్రాంతి ముందు రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల అంతా ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. గోదాదేవి అనగా ఆండాల్ మార్గాళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి స్వామిని కీర్తిస్తారు. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధను అనగా దేని కొరకో ప్రార్థించడం అని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకీ కార్యాలయాల్లో స్థానిక ఆచార వ్యవహారాలు తదితర సాంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి ఆండాలమ్మ పూజ, తిరుప్పావై పట్టణం, గోదా కళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెబుతున్నారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతాలు, తిరుప్పావై పట్టణాలు చేస్తారు. సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. ఈ ధనుర్మాసంలో రజిత శ్రీ కృష్ణస్వామిని పూజిస్తారు. ఇది తిరుమలలో జరిగే ఒక సాంప్రదాయం. అయితే ప్రత్యేకించి ధనుర్మాసంలో నెల రోజులు ఈ చెట్టుకు నీళ్లు పోస్తే ఒకే ఒక్క నిమిషంలో దోషాలన్నీ పోయి తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం, అదృష్టం వస్తాయి. అపార ధనయోగం, అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ ధనుర్మాసంలో ఏ చెట్టుకు నీరు పోస్తే అపార ఐశ్వర్యయోగం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చెట్లకు మొక్కలకు మన సాంప్రదాయాలలో ప్రాధాన్యతను ఇచ్చారు. మహర్షులు చెట్లను దైవ స్వరూపాలుగా కొలుస్తారు. మన భారత భూమిలో అనేక రకాల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలు మనము అనేక రకాల రోగాల విముక్తి కోసం వినియోగిస్తూ ఉంటాము. చాలా సంవత్సరాలుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం, దరిద్రం పోతాయి అని మన శాస్త్రాలలో చెప్పబడింది. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుందట. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కనుక
మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి వీలు లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులను తయారు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల విశిష్టతను గుర్తించిన మన ఋషులు చెట్లను సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. చెట్లు ప్రకృతిలో ఒక భాగమైతే ఈ ధనుర్మాసంలో ఒక అద్భుతమైన చెట్టుకు నీరు పోస్తే చాలు అపార ధనయోగం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటంటే పలాస చెట్టు. దీనినే మోదుగ చెట్టు అని కూడా పిలుస్తారు. పలాస చెట్టు సాక్షాత్తు బ్రహ్మదేవుడి స్వరూపం. ధనుర్మాసంలో మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఈ మోదుగ చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది. అంటే ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్ర సమయంలో కానీ కొన్ని నీళ్లు తీసుకొని దానిలో కొంచెం పసుపు కలిపి ఆ నీళ్ళను తీసుకొని వెళ్ళి మోదుగ చెట్టు దగ్గరకు వెళ్ళండి. సాధారణంగా ఈ మోదుగ చెట్టు ఊరి చివరలో లేదా పొలాల దగ్గర ఉంటాయి. అలా చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు నీళ్లను చెట్టు మొదట్లో పోసి ఒక నమస్కారం చేసుకోండి. అంతే, ఇక మీరు ఏమీ చేయవలసిన పని లేదు. ఇలా నీళ్లు పోసిన తర్వాత చెట్టు దగ్గర ఒక 5 నిమిషాల పాటు అక్కడ కూర్చోండి. ఆ చెట్టు దగ్గర గాలిని పీల్చుకోండి. ఆ చెట్టు దగ్గర 5 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుంటే శరీరంలోని రకరకాల రోగాలు వాటి అంతటా అవే తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ పలాస చెట్టుకు నీళ్లు పోయడం వలన ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, పాప విముక్తి కలుగుతుంది. అలాగే సకల దోషాలు పోయి శుభాలు కలుగుతాయి. తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అపార ధనయోగం సిద్ధిస్తుంది. ఎందుకంటే మోదుగ చెట్టు అనేది బ్రహ్మస్వరూపం. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో దేవతలు అక్కడికి వచ్చి వారికి భంగం కలిగిస్తారు. దానితో పార్వతీదేవి మహాశివుడితో సహా దేవతలందరినీ చెట్లుగా మారిపోమని శపిస్తుంది. అప్పుడు శివుడు మర్రి చెట్టుగా మారిపోతాడు, విష్ణువు రావి చెట్టుగా మారిపోతాడు, బ్రహ్మ మోదుగ చెట్టుగా మారిపోతారు. అందుకే ఈ చెట్టుని బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. అంతేకాదు సూర్య భగవానుడు కూడా ఈ మోదుగ చెట్టు అంటే చాలా ఇష్టం. అందుకే దీనిని అగ్ని చెట్టు లేదా ఆది చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. మోదుగ చెట్టు ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్టు ఉంటుంది. పట్టణాల్లో కూడా అక్కడక్కడ ఈ చెట్లు ఉంటాయి. ఈ మోదుగ చెట్లు ఉంటే సూర్యుడికి చాలా ఇష్టం. మోదుగ చెట్టుకి ఎర్రటి పూలు పూస్తూ ఉంటాయి. ఆ పూలను అగ్నిపూలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేద పరంగా ఈ చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు ఆకులను, పువ్వులను, వేర్లను, కాడలను వివిధ పూజలకు ఉపయోగిస్తారు. యజ్ఞలు, యాగాలు, హోమాలలో ఎండిపోయిన ఈ చెట్టు కొమ్మలను కాలుస్తారు. అలా కాల్చడం ద్వారా వచ్చే పొగతో చెడు పోతుందని శాస్త్రం చెబుతుంది. శివుని ఆలయాల్లో మోదుగ పూలతో అర్చిస్తారు. మోదుగ చెట్టు ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు. మోదుగ పూలతో రంగులు వేస్తారు. కనుక సూర్యుని మాసం అయినటువంటి ఈ ధనుర్మాసంలో వీలైతే రోజు లేదా పండుగ రోజుల్లో లేదా కనీసం ఏదో ఒక రోజు అయినా సరే మోదుగ చెట్టుకు ఈ విధంగా మీరు సమర్పించండి. అపార ధన యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఐశ్వర్యానికి లోటు లేకుండా సూర్యుని అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. సాక్షాత్తు మహావిష్ణువు రూపమైన జగత్తుకి వెలుగులు ప్రసాదించిన సూర్యుడు మాఘమాసంలోనే ధనుసు రాశిలోనికి
ప్రవేశించి ధనుర్మాసంగా మలుస్తాడు. మార్గశిరం ధనుర్మాసం కలగలిసిన రోజులలో ప్రకృతి వికసిస్తుంది. అందరిలోనూ భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశించినప్పుడు ప్రకృతి పులకింతకు గురైనట్టే మానవుని శరీరం కూడా పలు మార్పులకు లోనవుతుందట. ఆ సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే శారీరక వికాసం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసి తీర్థం, చక్కెర పొంగలి లేదా కట్టె పొంగలి, దద్దోజనం తింటే పోషక విలువలు ఉండే ఆహారాన్ని ఆరగిస్తారు. అలాగే ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులు అగుట తథ్యం అని శాస్త్రవచనం. సాక్షాత్తు భూదేవి అవతారమూర్తి అయినటువంటి ఆండాలు రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు పవిత్రమైన పావి అనగా వ్రతము, ప్రబంధము అని అర్థం. వేదాల ఉపనిషత్తు సారమే తిరుప్పావై అని మన పూర్వచార్యులు చెప్తూ ఉన్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వస్సుల సులభమైన రీతిలో విలువబడి నాయని తిరుప్పావై మహావిష్ణువు పాదపద్మాలను అందుకోవడానికి మార్గదర్శకాలను చెప్పబడిందని చెప్తారు. ఈ మాసంలో విష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజించే మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం అందించాలి. ఆయన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.